ఉద్యోగులకు అండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అవును, అధికారులను ముఖ్యంగా చూసుకుంటే ఎంపీడీఓ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ నేడు కడప రిమ్స్ ఆసుపత్రికి జనసేనాని అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనకు ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు. మండల పరిషత్ కార్యాలయానికి చొరబడి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని, ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని తెలిపారు. దాడి ఘటన గురించి అధికారులతో ఉప ముఖ్యమంత్రి చర్చించారు. కారకులైన నిందితులను కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. ఎంపీడీఓకు ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు. దాడి చేసిన వారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం గౌరవం లేదని అర్థమవుతుందని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న అప్రజాస్వామిక దాడిపై విచారణ చేయడంతో పాటు ఎంపీడీఓ ఆరోగ్యం గురించి కూడా వాకప్ చేశారన్నమాట. సో ఈరోజు పవన్ గారు అయితే అక్కడ వెళ్తున్నారు. ఎంపీడీఓపై దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారు. నేడు బాధిత ఎంపీడీఓని పరామర్శించడానికి కడప వెళ్లనున్నారన్నమాట. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్నారు. జవహర్ బాబుని పరామర్శించిన ధైర్యం చెప్పాలని చెప్పేసి ఈయన అయితే నిర్ణయించారు. సో ఈ విధంగా ఉద్యోగులకు అండగా అయితే డిప్యూటీ సీఎం ఉన్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.